న్యూస్ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ, అమిత్ షా దళిత గిరిజనులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని విమర్శించారు. దేశం ప్రమాదంలో పడబోతోందన్నారు. రిజర్వేషన్ రహిత సమాజాన్ని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, రిజర్వేషన్లు తీసేసి కార్పొరేట్ సంస్థల ముందు కట్టు బానిసలుగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ కుట్రలపైన కేసీఆర్ కూడా మాట్లాడడం లేదన్న రేవంత్ గతంలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ కూడా అన్నారని గుర్తు చేశారు. అక్రమంగానో దౌర్జన్యంగానో ఈ ఎన్నికలలో ఫలితాలు సాధించి 400 సీట్లు చేరుకొని రాజ్యాంగం యొక్క ప్రాథమిక సూత్రాల మీదనే దాడి చేయాలని కంకణబద్దులై ఈరోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దేశం నలుమూలల తిరుగుతూ అన్ని రకాల వ్యవస్థల్ని, సంస్థల్ని వినియోగించి దాడి చేస్తున్నారు ముప్పేట. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు. చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. వీళ్ళ కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్?